హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ దేవర ట్రైలర్కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. రేపు సాయంత్రం 5:04 అయితే ట్రైలర్ వస్తుందని అయితే చెప్పారు. ఒకవేళ అది మిస్ అయితే ఏ టైంకి వస్తుందో కూడా మనకు తెలుసు. 6:03 వస్తుంది అది. అంటే ఇప్పుడు 9 నెంబర్ కదా, సో అందుకని అలా చూసుకుంటారు వాళ్ళు. సో 5:04 అయితే వస్తుంది. మ్యాక్సిమం ఆన్ టైం వదులుతారని అయితే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. సో అది సెకండరీ థింగ్. అయితే ఈ దేవర ట్రైలర్ మీద కొన్ని హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అంటే కొన్ని విషయాల్లో ఈ ట్రైలర్ క్లారిటీ ఇస్తుంది అని అయితే కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అసలు ఏంటి ట్రైలర్ మీద ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. సో దేవర ట్రైలర్ మీద ఉన్న ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే, ఎన్టీఆర్ గారివి అంటే సింగిల్ క్యారెక్టరా డబుల్ క్యారెక్టరా, అంటే సింగిల్ రోలా డ్యూయల్ రోలా, ఈ డౌట్ అయితే చాలా మందికి ఉంది. ఈవెన్ ఇప్పుడు ట్రైలర్ గురించి వాళ్ళు ఏదైతే అనౌన్స్మెంట్ ఇచ్చారో దేవరా అండ్ వరా అన్నారు. సో అండ్ మొన్న ఏమో ఫేసెస్ ఆఫ్ ఫియర్ అని చెప్పి అందులో కూడా 2 స్టిల్స్ చూపించారు ఎన్టీఆర్ గారు. 2 లుక్స్ ఉన్నాయి అందులో, 2 కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ చాలా క్లియర్గా అనిపిస్తున్న పాయింట్, అది వాస్తవం అని చెప్పలేం కానీ బట్ అనిపిస్తున్న పాయింట్ ఏంటి అంటే ఎన్టీఆర్ గారివి 2 క్యారెక్టర్స్ డ్యూయల్ రోల్ అని చెప్పి. సో ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోలా సింగిల్ రోలా అనే క్లారిటీ మనకి ఆ ట్రైలరే ఇవ్వాల్సి ఉంటుంది. లేదు ఇంకా అందులో కూడా మనకు చూపించకుండా అన్ని హాల్లోనే అంటే మనం ఏం చేయలేం కానీ బట్ మేబీ ట్రైలర్ మీద ఈ డెఫినెట్గా ఈ పాయింట్లో ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. తర్వాత రెండోది ఏంటి అంటే సైఫ్ అలీ ఖాన్ గారు, అంటే ఆయనది కూడా డ్యూయల్ రోల్ అనే పాయింట్ ఉంది. ఇప్పుడు ఫాదర్ వర్సెస్ ఫాదర్ ఫైట్, సన్ వర్సెస్ సన్ ఫైట్ అనే పాయింట్ ఉంది. ఇప్పుడు ఆయనది భైరా అని చూపించారు, ఓకే, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఆయన ఇంట్రడక్షన్ వీడియో ఏదైతే సైఫ్ అలీ ఖాన్ గారు రిలీజ్ చేశారో దాంట్లో కూడా మీరు క్లియర్గా నోటీస్ చేసినట్టయితే ఒకటి జుట్టు బాగా తక్కువగా ఉండి యూనో ఆ లుక్తో ఉన్నది ఒక షార్ట్స్ అయితే చూపించారు. అండ్ దాంట్లో ఫైటింగ్ అవుతుంది మొత్తం అన్నీ కూడా. అండ్ ఏదో డ్యాన్స్ కూడా ఉంది అక్కడ. మేబీ ఆయుధ పూజ సాంగ్ అక్కడేనేమో, బట్ ఏమో మొత్తానికి బట్ ఆ లుక్ అయితే ఒకటి ఉంది. తర్వాత లాస్ట్లోనేమో ఇంకా చెట్టుకున్న కత్తి తీసుకొని పరిగెట్టే దగ్గర ఇంకొక లుక్ ఉంది. అండ్ బేసిక్గా మనకి ఫస్ట్ ఏదైతే పోస్టర్ రిలీజ్ చేశారో సైఫ్ అలీ ఖాన్ గారిది అదే మొత్తం, అంటే జుట్టు అంతా కూడా బాగా ఎక్కువ ఉండి యూనో డిఫరెంట్ లుక్ ఉంది, డిఫరెంట్ వైబ్ ఉంది. సో ఆయనవి 2 క్యారెక్టర్లా, ఆయనది డ్యూయల్ రోలా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయితే ఉందన్నమాట. సో దానివల్ల ఈ పాయింట్లో కూడా ఎక్స్పెక్టేషన్ ఉంది. సో మేబీ వీళ్ళిద్దరివి ఏమైనా చూపిస్తారా, స్టోరీ మొత్తం రివీల్ చేయాల్సిన పని లేకపోయినా కూడా అట్లీస్ట్ వాళ్ళిద్దరి మధ్య ఆ ఫైట్ ఏదైతే ఉంటుందో అది ఫాదర్ అండ్ సన్ ఈ మధ్యలో ఏదైతే ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయో వాటిని ఏమైనా చూపిస్తారా, క్లారిటీ ఇస్తారా అనే బేసిస్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ 2 ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హ్యూజ్ అని చెప్పొచ్చు. తర్వాత మూడో పాయింట్ ఏంటి అంటే బేసిక్గా ఈ సినిమా అనేది ఒక యాక్షన్ మూవీ, అది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే సీ బ్యాక్ డ్రాప్లో నడిచే సినిమా ఇదంతా కూడా. అయితే ఆ సీ బ్యాక్ డ్రాప్లో దేని చుట్టూ ఇదంతా కూడా తిరుగుతూ ఉంటుంది. సో అది మనకి ట్రైలర్లో ఏమైనా క్లారిటీ ఇస్తారా, సో దాని గురించి కూడా చాలామంది అయితే వెయిటింగ్. అంటే బేసిక్గా మనకి గ్లిమ్స్ ఏదైతే చూపించారో దాంట్లో మనకి అంటే ఆ కంటెంట్స్ పెద్దగా ఏం చూపించలేదు కదా. సో దానివల్ల ఏంటంటే ఒక క్రిస్టల్ క్లారిటీ లేదు. సీ బ్యాక్ డ్రాప్ అండ్ సముద్రంలో జరిగే ప్రాబ్లం అండ్ మేబీ స్మగ్లింగ్గా ఏంటనేది మనకు ఐడియా లేదు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ డెఫినెట్గా ఆధిపత్యం కోసం జరిగే పోరు అని అయితే అర్థమైపోతుంది. సో ఇంకా చూడాల్సి ఉంటుంది. మరి దేని గురించి అనేది మాత్రం క్లారిటీ లేదు కాబట్టి అది ట్రైలర్లో ఏమన్నా కొంచెం క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంటుంది. తర్వాత పాయింట్ నెంబర్ 4 ఏంటంటే ఎన్టీఆర్ గారి రిలేటెడ్గా ఏమన్నా పవర్ఫుల్ సీన్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్లిమ్స్లో కత్తితో ఇలా అంటే నెలవంక ఉంది, ఆ నెలవంకని అంటే హాఫ్ మూన్ని బ్లడ్ ఇలా వెళ్ళి ఫుల్ మూన్ చేస్తుంది. సో బేసిక్గా ఆ షాట్ అందరికీ కూడా అబ్బా అనిపించింది, అసలు నెక్స్ట్ లెవెల్ మైండ్ బ్లోయింగ్ షాట్ అనిపించింది. సో అలాంటివి ఏమైనా ఇంకా దాచుంచారా కొరటాల శివ గారు? సో వాటిని ఏమన్నా చూపించే ప్రయత్నం చేస్తున్నారా, అట్లీస్ట్ ఇంకొకటి ఏదైనా సరే మనకి ట్రైలర్లో చూపిస్తారా? సో ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది. డెఫినెట్గా అదైతే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అంటే ఆ థాట్ అది మేబీ రియల్గా జరగదు అది, బట్ ఆ థాట్ ఆ విజన్ అదంతా కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ దాన్ని రియల్గా జరిగినట్టు చూపించారు. సో అది కూడా చాలా బాగా అనిపించింది. సో డెఫినెట్గా ఆ కైండ్ ఆఫ్ షాట్ ఇంకొకటి ఏదైనా చాలా పవర్ఫుల్గా ఉండేది ఏదైనా ఇంకోటి చూపిస్తారేమో, వావ్ అనిపించేలాగా సర్ప్రైజింగ్గా ఉండేలాగా ఇంకోటి ఏదైనా చూపిస్తారేమో అనే కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది. సో లెట్స్ సీ అలాంటిది ఏదైనా ఉంటుందేమో అని.
అండ్ నెక్స్ట్ ఇంకా ఎన్టీఆర్ గారికి సంబంధించి యూనో ఆ లవ్ సీన్స్ ఏమైనా ఉంటాయా అంటే జాన్వీ కపూర్ గారు ఆబ్వియస్లీ ఉన్నారు అండ్ ఆవిడ డాన్స్ కూడా బాగానే వేసింది మన దావుడి సాంగ్ లో. అండ్ ఆ తర్వాత ఆ లవ్ ట్రాక్ అనే కాకుండా ఎన్టీఆర్ గారి ఫన్ సీన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఎన్టీఆర్ గారు మొత్తం సినిమాని మొత్తాన్ని ఆబ్వియస్లీ ఆయనే నడిపించాల్సి ఉంటుంది ఎందుకంటే హీరో కాబట్టి. సో ఆయన చుట్టూ తిరిగే కైండ్ ఆఫ్ సీన్స్ ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి అనే కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో వాటిని ఎక్కువగా ఏమైనా చూపిస్తారేమో, అంటే కేవలం కాన్సెప్ట్ కథ మాత్రమే కాకుండా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి నచ్చే విధంగా కొన్ని షార్ట్స్ ఏమన్నా ఉంటాయా ఎన్టీఆర్ గారికి సంబంధించేవి అనే కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. సో మరి అలాంటివి ఏమన్నా పెడతారేమో చూడాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అనిరుద్ మ్యూజిక్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఎందుకంటే బేసిక్గా సాంగ్స్తో అనిరుద్ ఇప్పటికే ఆ సినిమా గ్రాఫ్ని, అంటే ఆల్రెడీ దేవరా ఈజ్ లైక్ ఎన్ ఎవరెస్ట్. సో అయితే దాన్ని ఇంకా పైకి తీసుకొని క్లౌడ్స్ వరకు తీసుకొని వెళ్ళాడు. సో అంటే నిజంగా చెప్పాలంటే దేవర సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ హైప్ వచ్చాయి, నెక్స్ట్ లెవెల్ రీచ్ తెచ్చాయి ఆ సినిమాకి. అంటే ఆ ఫియర్ సాంగ్ కానీ, చుట్టమల్లే సాంగ్ కానీ, బేసిక్గా దావుడి పాటలో ఎన్టీఆర్ గారి స్టెప్పులు అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ఆయన డాన్స్కి, అంటే వింటేజ్ ఎన్టీఆర్ గారిని చూడడానికి ఎప్పుడెప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికీ కూడా ఐఫీస్ట్గా ఉండేలాగా ఒక సాంగ్ డిజైన్ చేసి ఇచ్చాడు. సో అది కూడా హైలైట్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా మొత్తం అన్ని రకాలుగాను కూడా సాంగ్స్ అండ్ ఇప్పటికి ఏవైతే మ్యూజిక్స్ వచ్చాయో, అంటే గ్లిమ్స్లో వచ్చిన మ్యూజిక్ అది ఆల్రెడీ మనకి టైటిల్ ఇంట్రడక్షన్ టైంలో వచ్చింది. అండ్ ఆ తర్వాత వేరే మ్యూజిక్స్ కూడా బాగా వచ్చాయి. యూ నెవర్ టచ్ ద సీ అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ అది ఎక్కడ వాడతారా నేను ఈగర్లీ వెయిటింగ్. బేసిక్గా లియోలో కూడా అంటే ఒకటి ఉంటుంది, ఒక సాంగ్ ఉంటుంది, అది ఈయనకి నిద్ర పట్టనట్టు ఉంటుంది కదా ఈయనకి విజయ్ తలపతి గారికి, ఆ టైంలో వాడతారు. సో అట్లాగా యూ నెవర్ టచ్ ద సీ అని ఉంది కదా, దాన్ని ఎక్కడ వాడతారని చూడాల్సి ఉంటుంది. అండ్ బైరా ఇంట్రడక్షన్ రీసెంట్గా వదిలేరు కదా, దాంట్లో కూడా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ ట్రైలర్లో ఇంకెంత నెక్స్ట్ లెవెల్గా వదలబోతున్నారు, ఇంకే డిఫరెంట్ మ్యూజిక్ వదలబోతున్నారు, అండ్ సినిమాలో ఇంకెలా ఉండబోతుంది అనేది మనకు ఒక ఎస్టిమేషన్ రావాలి అంటే ట్రైలర్లో వచ్చే మ్యూజికే చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో దాని మీద కూడా చాలా హ్యూజ్ బజ్ అయితే ఉంది. సో డెఫినెట్గా మంచి రీచ్ అయితే ఉంది దీనికి. అండ్ చూడాల్సి ఉంటుంది అనిరుద్ గారి మ్యూజిక్ ట్రైలర్లో ఎలా ఉంటుంది అనేది. అండ్ కొరటాల శివ గారి మార్క్ ఏదైనా కనబడుతుందా అంటే బేసిక్గా కొరటాల శివ గారు క్లాస్ సీన్స్తో మాస్ ఎలివేషన్స్ ఇస్తూ మెసేజెస్ కూడా ఇచ్చే కైండ్ ఆఫ్ డైరెక్టర్ ఆయన. మనం చూస్తూనే ఉన్నాం మిర్చి నుంచి జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, ఇంకోటి ఏదో ఉందండి ఇప్పుడు టక్కన గుర్తురాట్లా, అంటే ఆచార్య అది కొంచెం దెబ్బేసింది, అది వేరే విషయం. కానీ బట్ అంతకుముందు వచ్చిన 4 సినిమాలు కూడా ఆయన నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అంటే భరత్ అనే నేను క్లాస్ సీన్స్తో మాస్ ఎలివేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అది చాలా అంటే చాలా బాగా. శ్రీమంతుడు, భరతని నేను ఆల్రెడీ చెప్పే శ్రీమంతుడు, ఇవన్నీ కూడా మంచి మెసేజ్ ఉన్న పాయింట్సే కదా. జనతా గ్యారేజ్, భరతని నేను, శ్రీమంతుడు, మిర్చి, అన్ని మిర్చీలు ఏంటంటే ఇంకా ఈ గొడవలు ఆపాలి, ఫ్యామిలీ రిలేటెడ్గా అది బాగా ఇచ్చారు. ఇంకా మిగతావన్నీ కూడా సోషల్ మెసేజ్లు అని చెప్పొచ్చు. అంటే ఒకటేమో ఇంకా అన్యాయాన్ని ఎదిరించడం, ఇంకొకటేమో ఏంటది గ్రామాలను దత్తత తీసుకోవడం, తర్వాత ఇంకొకటేమో సీఎం బాధ్యతలు. సో మరి అవన్నీ సోషల్ ఎలిమెంట్సే. సో ఇప్పుడు ఏమైనా అట్లాంటి సోషల్ ఎలిమెంట్ ఏమైనా టచ్ చేస్తున్నారా, లేదు అంటే ఏదైనా ఒక మాస్ సీన్స్ని మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేశారా, అది చూడాల్సి ఉంటుంది. సో మరి కొరటాల శివ గారి మార్క్ ఎంతవరకు కనబడుతుంది అనేది ట్రైలర్లో చూడాల్సి ఉంటుంది. అండ్ ట్రైలర్లో కూడా లేకపోయినా డెఫినెట్గా మూవీలో అయితే ఉంటుందనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఆయన ఈ సినిమా గురించి చాలా గట్టిగా ఫోకస్ చేసి, కాన్సన్ట్రేట్ చేసి, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మరి తీస్తున్నారు ఆయన. సో ఇంకా నాకైతే ఆయన మార్క్ మీద సినిమాలో ఉంటుందనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో లెట్స్ సీ ట్రైలర్లో ఉంటుందో లేదో. అండ్ ఇంకా ట్రైలర్కి వచ్చే వ్యూస్ ఎంత అనే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ హిందీ మార్కెట్లో ఈ సినిమాకి ఎంత బజ్ ఉంది అనేది దానికి వచ్చే ట్రైలర్ వ్యూస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో హిందీ ట్రైలర్ టీ సిరీస్లోనే లాంచ్ అవుతుంది. తెలుగు ట్రైలర్ అయితే మనకి ఎన్టీఆర్ ఆర్ట్స్లోనో లేదా యోసుధ ఆర్ట్స్లోనో రిలీజ్ అవ్వచ్చు. లెట్స్ సీ చూడాలి, లేదంటే టీ సిరీస్ తెలుగులో రిలీజ్ చేస్తారో ఏమో మరి, బట్ చెప్పలేం. కానీ యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం హిందీ ట్రైలర్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా హిందీలో కూడా ఆడాల్సి ఉంటుంది. హిందీలో కూడా చాలా గట్టిగా ఆడితేనే ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి. అండ్ తెలుగులో ఆబ్వియస్లీ అలాగే వచ్చేస్తాయి. ఎందుకంటే అసలు సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ గారు టూ మచ్ కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన. సో బేసిక్గా ఆయన ఉన్నారు కొన్ని రీసెంట్గా కూడా 1-2 సినిమాలకి, నేను కాదన్ను. బట్ డెఫినెట్గా ఆయన ఏమంటారు, ఆయన బిజినెస్ స్ట్రాటజీ, బిజినెస్ సెలక్షన్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది. సో దిల్ రాజు గారి తర్వాత అంత పర్ఫెక్ట్గా బిజినెస్ని సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రొడ్యూసింగ్ కానీ వీటిని బాగా ముందు తీసుకెళ్తున్న పర్సన్ అయినా. సో అదొక కాన్ఫిడెన్స్ ఉంది. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది ఏంటనేది.
సో ఇవి నాకు అనిపించిన ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్ మీద. సో ఇంకేమైనా మిస్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఒపీనియన్ ఏంటనేది. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా నెక్స్ట్ వీడియో, బాయ్.